సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మనం ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక జార్లోకి సో డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, ముందుగా కొన్ని బాదం అలాగే జీడిపప్పు ఫస్ట్ ఒకసారి మనం వీటిని మిక్సీ పట్టేసుకొని పొడి కొట్టేసుకుందాం. ఓకే, కొంచెం ఇలా పొడి అయిన తర్వాత దీంట్లోనే హెల్తీగా అనుకున్నాం కదా ఓట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ప్లస్ కొద్దిగా యాలకుల పొడి, ఇవి కూడా ఒకసారి వేసి మనం పొడి చేసేసుకోవాలి. ఎందుకంటే లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత అంత ఫైన్గా మనకు పేస్ట్లా కాదనమాట. ఓకే, సో ఇలా పొడి కొట్టేసుకొని నెక్స్ట్ దీంట్లో మైదా పిండి, సో కాల్స్తే ఇంకొంచెం హెల్తీగా ఉండాలనుకుంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. సో అలాగే ఒక అరటిపండు, వీటి మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటే ఫైన్గా మనకు పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే, అలాగే దీంట్లో కొద్దిగా పాలు, నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం మనకు అది కొంచెం గుల్లగా రావడానికి, కొద్దిగా ఉప్పు. సో ఈ టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా వాటర్, ఓకే. సో ఇలా బ్యాటర్ రెడీ చేసుకోవాలి మనం. సో దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసి సో డ్రై ఫ్రూట్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం పైనుంచి వేసుకుంటాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిగా వేసుకునే కన్నా కొంచెం నేతిలో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఈ అరటిపండు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి కూడా కొంచెం పైనుంచి వేసుకుంటే తినేటప్పుడు అన్నీ కూడా తగులుతూ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ మనం బ్యాటర్లో వేసుకున్నాం, ఇక్కడ కూడా వేస్తున్నాం. అరటిపండు కూడా బ్యాటర్లో కూడా వేసాం. ఇలా పైనుంచి కూడా కొంచెం వేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటే మనం ఉత్తప్పం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. స్వీట్ ఉత్తప్పం అంటే ప్యాన్ కేక్ కూడా అని అనొచ్చు దీన్ని. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్,
కొంచెం దూరగా వేయించుకుంటే ఆ ముక్కలు మన పంటికి తగిలినప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది, రైట్. సో పచ్చిగా కంటే కొంచెం ఇలా వేయించుకోవడం బెటర్ ఇలాంటి డిష్లో మనం యాడ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే స్వీట్స్లో మనం హల్వాలో కానీ లేకపోతే పాయసాలలో వేసుకున్నప్పుడు ఇలాగ వేయించుకుంటాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ నేను అదే మెథడ్ ఫాలో అవుతున్నాను. కొంచెం రంగు మారేంత వరకు అలా వేయించుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టేసి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ దోస పెనం పెట్టేసుకొని నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని హనీ వేసుకుంటున్నాం స్వీట్నింగ్ కొరకు. అరటిపండు అలాగే హనీ ఈ రెండు మనకు స్వీట్నింగ్ వస్తాయి. లేకపోతే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు, రెగ్యులర్ పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డేట్ సిరప్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిగా వెన్న యాడ్ చేసుకొని సో బటర్తో బాగుంటుంది ఇది, లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. మంట చిన్నగా పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం మనకు మందంగా వస్తుంది కదా, మాడిపోకుండా నీట్గా రావాలనుకుంటే మంట అనేది చిన్నగా పెట్టేసుకొని ఓకే స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేస్తే సరిపోతుంది. సో దీంట్లో కొద్దిగా అరటిపండు ముక్కలు, ఓకే. సో ఇలాంటివి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ ఏవి కూడా మనం అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా తినరు అనుకుంటే ఇలాంటి మెథడ్లో మనం వాళ్ళకి వేసి తినిపించేస్తే హ్యాపీగా లాగిచ్చేస్తారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. సో హెల్తీగా కూడా ఉంటుంది, వాళ్ళకి నచ్చిన స్నాక్ టైప్లో ఉంటుంది. రోల్ చేసి ఇవ్వచ్చు, అలాగే మనం పీసెస్ లాగా కూడా కట్ చేసి ఇచ్చిన పిల్లలు హ్యాపీగా తీసేసుకుంటారు. కొంచెం పైనుండి కూడా వేస్తున్నాను వెన్న, అక్కడక్కడ కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్లా వేస్తే రెండో వైపు కూడా మనం కొంచెం లైట్గా కాల్చుకుంటాం. అటువైపు మనం టర్న్ చేసినప్పుడు అది బాగా వేగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కొంచెం వేగిన తర్వాత చూసుకోవాలి, మనకు ఆ బ్యాటర్ అనేది తెలుస్తూ ఉంటుంది, కొంచెం లైట్గా డ్రై అవుతుంది అనమాట. ఆ స్టేజ్లో మనం టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కొంచెం కావాలి. ఓకే, సో ఆ వేగుతున్నప్పుడు అది కాలుతున్నప్పుడే మనకు దీంట్లో అరటిపండు వేసుకున్నాం కదా, సో అది కొంచెం క్యారమలైజ్ అవుతూ ఆ మంచి స్మెల్ అనేది వస్తుంది. అందుకే ఎక్కువగా మనం దీంట్లో ఫ్లేవరింగ్ ఏజెంట్ వేయకుండా లైట్గానే కొంచెం యాలకుల పొడి, ఆ టేస్ట్ అనేది మంచి యాడ్ చేస్తుంది అనమాట. కాబట్టి కొంచెం యాలకుల పొడి ఒకటి నేను యాడ్ చేశాను. సో మెల్లిగా దీన్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ అక్కడ మనం వెన్న వేసాం కాబట్టి అది అటువైపు రెండో వైపు కూడా వేగడానికి హెల్ప్ చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటే ఇది బాగా మగ్గుతుంది అనమాట, లోపల వరకు కూడా పచ్చిగా ఉండకుండా బాగుంటుంది, రైట్. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఇంకోటి కూడా వేస్తాను నేను. సో కొంచెం మనకు టైం తీసుకుంటుంది, బట్ స్లోగా చేసుకుంటే ప్రాపర్గా లోపల వరకు కూడా బాగా ఉడికేసి మనకు తినేటప్పుడు పచ్చిదనం తెలియకుండా ఉంటుంది. ఓకే, సో ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఓకే, సో రెండవ ఉత్తప్పం కూడా అయిపోయింది. సో ఫుల్గా మనకు బనానా అలాగే డ్రై ఫ్రూట్స్తో లోడెడ్గా ఉంది. సో పైనుంచి కొంచెం తేనె కూడా వేస్తున్నాను.
క్యారమెల్ సిరప్ కూడా చేసుకొని వేసుకుంటారు. మీ చాయిస్. ఏది మనకు దొరకనప్పుడు ఇది ఈజీగా న్యాచురల్ స్వీట్నర్. ఓకే, అరటిపండు డ్రై ఫ్రూట్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బనానా డ్రై ఫ్రూట్ ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, మైదా 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. బనానా డ్రై ఫ్రూట్ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఓట్స్, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో మైదా పిండి, అరటిపళ్ళు, పాలు, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, నీళ్లు పోసి దోస పిండిలా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అరటిపండును కూడా కట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవ్వ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తేనె వేసి కలుపుకోవాలి. తవ్వ వేడి అయ్యాక వెన్న వేసి కరిగాక కలిపి పెట్టుకున్న పిండిని ఉత్తప్పంలా వేసుకొని పైనుండి అరటిపండు ముక్కలు, వేయించిన జీడిపప్పు, బాదం ముక్కలు వేసి వెన్నతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బనానా డ్రై ఫ్రూట్స్ ఉత్తప్పం రెడీ.